ప్రస్తుత పరిస్థితుల్లో బస్తాలలో వచ్చే యూరియా కన్నా నానో యూరియాని వినియోగించుకోవడం మంచిదని మండల వ్యవసాయాధికారి ఎం హేమంత్ భరత్ కుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరులోని మన గ్రోమర్ సెంటర్ నందు నానో యూరియా, నానో డిఏపి పై రైతులకు అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో హేమంత్ భరత్ కుమార్ మాట్లాడుతూ నానో యూరియా నైట్రోజన్ వినియోగ సామర్థ్యంను గణనీయంగా పెంచి మొక్కల పెరుగుదల, ధారాళమైన దిగుబడి, నాణ్యతను మెరుగుపరుస్తుందన్నారు. సాధారణ యూరియాపై ఆధారపడ్డాన్ని తగ్గించి ఖర్చును కూడా తగ్గిస్తుందని, భూమిలో కరగకుండా ఉన్న నైట్రోజన్ ని కూడా కరిగించి మట్టి నీటి కాలుష్యాన్ని తగ్గిస్తుందన్నారు. అవగాహన లేదు. అవగాహన లేకపోవడం వల్లే మీరందరూ కూడా ఈ యూరియా మీద డిపెండ్ అవుతున్నారు. ఓకేనా? ఇది నానో యూరియా. నానో యూరియా అంటే మీ అందరికి కూడా తెలుసు, నానో టెక్నాలజీ అంటే బయోటెక్నాలజీ తర్వాత వచ్చింది నానో టెక్నాలజీ. ఈ నానో టెక్నాలజీ అంటే సూక్ష్మంలో సూక్ష్మం అనమాట. ఇప్పుడు మనకి ఇంత బస్తా ఉంది కదా, ఇంత బస్తాలు ఎంత నత్రజని ఉంటుంది తెలుసా మీకు? 46% మాత్రమే ఉంటుంది. ఆ 46% నత్రజని ఒక చిన్న బాటిల్లో, ఆ పెద్ద బస్తాని ఈ చిన్న డబ్బాలో తీసుకొచ్చారు. అర్థమైందా? అంత చిన్న పెద్ద బస్తాలో ఉన్న పోషకాలు మొత్తం ఈ చిన్న బాటిల్లో తీసుకొస్తారు. దాన్నే నానో టెక్నాలజీ అంటారు. నానో టెక్నాలజీ అంటే లేదు, సూక్ష్మంలో సూక్ష్మం అన్నమాట. అందుకని చెప్పేసి ఒక్క డబ్బా ఈక్వల్ టు ఒక యూరియా బస్తా అనమాట. మీరు కావాలంటే ఒక యూరియా బస్తాకి కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయలు సబ్సిడీ అనేది దానికి కేటాయిస్తుంది. దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు అనేది ఈ యొక్క సబ్సిడీ మీద రైతులకు ఇస్తుంది. మీరే చూడండి అవగాహనకి. ఒక 10 మంది రైతులు తీసుకుంటే ఒక రైతుకి 20,000 రూపాయలు సబ్సిడీ కడుతుంది అనమాట ప్రభుత్వం. అంటే ఇది చాలా భారమైందని చెప్పేసి ప్రభుత్వం ఈ నానో టెక్నాలజీ తీసుకొచ్చింది. రానున్న రోజుల్లో ఈ నానో టెక్నాలజీ, ఇది నానో డిఏపి, ఇది నానో యూరియా, ఇది గనక సక్సెస్ అయితే గనక రానున్న రోజుల్లో నానో పొటాష్ వస్తుంది. అట్లాగనే అన్ని లిక్విడ్ రూపంలో వస్తాయి. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి డిఏపి అవసరం లేదు, చాలు. చెప్తాను చూడండి. ఆవుల సాధారణ యూరియా ఏమో మనకి గుళికల రూపంలో ఉంటుంది, ఈ యూరియా ఏమో లిక్విడ్ రూపంలో ఉంటుంది. అదేమో మనకి భూమి వేరు వ్యవస్థ నుంచి తీసుకుంటుంది, ఇదేమో పైన ఆకుల నుంచి తీసుకుంటుంది. ఎప్పుడైనా మీరు చూసినట్లయితే వేరు వ్యవస్థ నుంచి తీసుకున్న దానికంటే కూడా ఆకుల నుంచి తీసుకున్న దానికి మంచి ఉపయోగం ఉంటుంది. అది త్వరగా మొక్క కూడా తీసుకుంటే. రానున్న రోజుల్లో రైతులందరూ కూడా ఈ యొక్క నానో టెక్నాలజీ, నానో యూరియా, నానో డిఏపి మీద అవగాహన కల్పించడం కోసమే మనకి ఈ యొక్క యూరియా అనేది తగ్గించడం జరిగింది. రానున్న రోజుల్లో మనకి యూరియా అనేది కూడా ఇది వాడకం పెరగాలి, ఆ యూరియా వాడకం కాదు. ఇప్పుడు మనం ఇప్పుడు మీరు యూరియా వేస్తున్నారు, వేసినంత మొక్క తీసుకుంది అనుకుంటున్నారా? తీసుకోదు. కేవలం ఒక 10% మాత్రమే మొక్క తీసుకుంటుంది, మిగిలినంతా కూడా గాల్లో ఆవిరైపోతుంది. మీరే కావాలంటే చూడండి, యూరియాని ఒక అరచేతిలో పెట్టుకుని ఉంటుందా? ఏమైపోతుంది? మరి భూములు వేసి ఉంటుందా? మరి మొక్క తీసుకుంటుందా? మరి మీరు వేసినంత అడిగిపోతుంది. మీరు ఆలోచించండి ఒకసారి. ఒకళ్ళు 4 వేసారు, ఒకళ్ళు 5 వేయాలని చెప్పి, ఒకళ్ళు 2 వేయాలని, 3 వేయాలని చెప్పి మీరు పోటీలు పడి వేసి భూమిని నాశనాలు చేస్తుంది తప్ప అది